వెల్కమ్ టు అంజుశ్రీ కిచెన్. ఈరోజు నేను ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. చూడండి ఎలా వచ్చిందో. స్పాంజీ లాగా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉందండి. దీనికోసం నేను ఒక 7 వరకు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. 10 రూపీస్ అండి. సో ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను. అందులో ఉన్న క్రీమ్ అనేది కొన్నిటికేమో బ్రౌన్, కొన్నిటికి వైట్ వచ్చింది. ఆ బ్రౌన్ అండ్ వైట్ సపరేట్గా తీసుకున్నాను. ఆ బ్రౌన్ కలర్ క్రీమ్ అందులోనే వేసుకొని కలుపుకున్నాను. ఓన్లీ వైట్ది మాత్రమే నేను తర్వాత యూజ్ చేసుకున్నాను. ఒక 2 బౌల్స్ వరకు పాలు తీసుకుంటున్నాను. 2 బౌల్స్ వరకు పాలు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక హాఫ్ బౌల్ వరకు షుగర్ తీసుకోండి. హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, దానిపైన బేకింగ్ సోడా పైన పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా ఉండలు ఉండకూడదండి, బాగా కలుపుకోవాలి. సో ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను కుక్కర్లో. చూడండి అలా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంతకుముందు కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, కొంచెం మైదా పిండి చల్లుకున్నాను. ఈ మిశ్రమం అనేది అందులో పోసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్గా పెట్టకూడదండి, మనం కింద ఏదైనా ఉంచాలి, ఎందుకంటే మాడిపోతుంది డైరెక్ట్గా అయితే. కింద నేను ఒక ప్యాన్ తీసుకొని దానిపైన పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ ఉంచుకున్నాను. 20 మినిట్స్ తర్వాత సన్నని మంట మీద ఉంచుకోండి. 20 మినిట్స్ తర్వాత చూడండి కేక్ అయిపోయింది. సో ఇప్పుడు మెల్లగా తీసుకోండి, ప్లేట్లోకి రెడీ అయిపోయిందండి. సో దానికోసం క్రీమ్, ఇంతకుముందు వైట్ కలర్ క్రీమ్ ఉంది కదా, అందులో కొన్ని పాలు తీసుకొని కొంచెం కలుపుకుంటున్నాను. ఇది కలర్ కోసం కాదు, ఓన్లీ షైనింగ్ కోసం. ఇది కలర్ రాదండి, ఎందుకంటే ఇది వెన్నెలా ఉంటుంది ఇది. సో దీన్ని నేను కేక్ పైన అప్లై చేసుకుంటున్నాను. మంచి షైనింగ్ వస్తుంది. చూడండి ఇలా ఇలా అప్లై చేసుకొని మనం ఎలా అయినా డెకరేషన్ దీనిపైన చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒక హ్యాపీ చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని దీనిపైన డెకరేట్ చేశాను. ఇలా బిస్కెట్స్తో ఇలా చేసుకుంటున్నాను డెకరేట్ నేను. చూడండి, మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. ఇలా కాజుతో కూడా నేను ఒక 7 కాజు తీసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూడండి, యమ్మీ టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. స్పాంజీ లాగా మెత్తగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బయట కాకుండా ఇంట్లో తీసుకునే ఫుడ్ అయితే మనకి చాలా మంచిది. చూడండి, ఓరియో కేక్ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.